ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీతని. ఈరోజు నేను పాలకొల్లు చిట్టి దిబ్బ రొట్టెలు చేస్తున్నాను. చిన్న చిన్నవి చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. చిన్న సైజులో చేస్తున్నాను. ఇది చట్నీ కూడా చేస్తాను. నేను ఎలా చేయాలన్నది చూపిస్తాను. నేను ముందుగానే నైట్ ప్రాసెస్ చేసేసి చూపిస్తున్నానండి మీకు. నైట్ మినప్పప్పు నానబెట్టేసి ఇడ్లీ నూక వేసి నేను కలిపేసి ఇవన్నీ ప్రాసెస్ అయిపోయాక నేను మార్నింగ్ చూపిస్తున్నాను మీకు. మొత్తం పైకి చూడండి ఎలాగ వచ్చిందో, ఉబ్బింది. నేను ఒక గ్లాస్ చూపిస్తున్నాను. ఈ గ్లాస్తో గ్లాసున్నర మినప్పప్పు వేసుకుని 3 గ్లాసులు ఇడ్లీ రవ్వ వేసుకున్నాను. నేను గ్లాసున్నర మినప్పప్పు, 3 గ్లాసులు ఇడ్లీ నూక. ఇవి నైట్ టైమే మిక్సీ పట్టేసి కలిపేసి నేను మార్నింగ్ చూపిస్తున్నాను మీకు. ఇలాగ ఉబ్బిందండి. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇది పైన ఉన్నదంతా క్లీన్గా తీసేయాలి. సబ్స్క్రైబర్ మట్టికి మానకండి, సబ్స్క్రైబర్ కూడా చేసుకోండి. లైక్ చేస్తే వేరే వాళ్ళు కూడా నా వీడియో వెళ్తుందని లైక్ చేయమంటున్నాను. ఈ పైదంతా తీసేసుకోవాలి, ఎందుకంటే కొంచెం లైట్గా పులుపు వస్తుంది కదా. నేను కొంచెం తక్కువ 1 స్పూను సాల్ట్ వేస్తున్నాను. నేను ముందు వీడియోలో కూడా పెట్టాను, ఎలా కలపాలన్నది ప్రాసెస్ తెలుసు కదా. మినపప్పు మార్నింగ్ నానబెట్టేసి నైట్ కడిగేసి మనం మిక్సీ పట్టేసి ఇవి ఇడ్లీ నూక 3 గ్లాసులు బాగా 2-3 సార్లు కడిగేసుకుని ఇందులో కలిపేసుకోవాలి. కొంచెం నీళ్ళు లేకుండా గట్టిగా కలుపుకోవాలి ప్రాసెస్. అప్పుడే మనకి చక్కగా చిట్టి దిబ్బ రొట్టెలు బాగా వస్తాయి. చాలా బాగుంది. చూడండి ఎంత గట్టిగా ఉందో. ఇలా ఉండాలి, బాగా గట్టిగా కాకుండా లైట్ లూజ్ ఈ టైప్లో ఉండాలి. వీడియో మొత్తం ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది కదా. ఏదైనా సరే మధ్యలో వెళ్ళిపోతున్నారు, మొత్తం చూస్తే ఎలాగన్నది ఎలా ఉండిందన్నది చూపిస్తాను. నేను స్టవ్ వెలిగించి నేను కళాయి పెట్టాను, చిన్నది కళాయి పెట్టాను. వీటెక్కిన తర్వాత ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ వీటెక్కిన తర్వాతే వెయ్యాలి. ఎప్పుడైనా సరే మనకి ఆయిల్ వీటెక్కకుండా అట్టు వేయకూడదు, అసలు రాదు. ఆయిల్ వీటెక్కిన తర్వాత 2 గట్లు గుంటగట్లు తీసుకున్నాను. 2 గట్లు ఆఫ్ వేస్తున్నాను పిండి. నేను చూడండి ఇలా సైడ్ చూడు ఎలాగొస్తున్నాయో. ఫుల్ మంట మీదే ఉండాలి, పెద్ద మంట మీదే చేసుకోవాలి ఇవన్నీ. చూడండి ఈ మంట ఐలో ఉండాలి, సైడ్ అంతా ఇలా రావాలి. కొంచెం జస్ట్ ఒక 5 నిమిషాలు ఇలా కాలనివ్వాలి. లైట్గా తగ్గుతుంది కదా సైడు ఆయిల్. అప్పుడు వరకు మంట హైలోనే ఉండాలి, ఫుల్గా పెట్టేసుకోవాలి. నేను దానికి సరిపడగా ప్లేట్ వేసాను. వేసిన తర్వాత ఇంకా మంట తగ్గించేసుకోవాలి, మొత్తం సిమ్లో పెట్టేసుకోవాలి. లైట్గా తగ్గించేయాలి ఇంక మొత్తం. తర్వాత జస్ట్ ఒక 10 నిమిషాల తర్వాత నేను చూస్తున్నాను ఎలాగుందో. చూడండి మనకి మొత్తం సైడ్ అంతా పైకి వచ్చేస్తుంది, కాలిపోయినట్టు. ఇంకా చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో తీస్తుంటే. అయిపోయింది. ఇటువైపు తిరగేసుకోవాలి, ఇటువైపు కూడా లైట్గా ఉంచుకోవాలి, ఎక్కువ టైం కాకుండా. ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్, ఎంత బాగుంటాయంటే కరకరకరలు ఆడతాయి, తినికోల్ది తినాలనిపిస్తుంది. ఎంత కరకరకరలు ఆడతాయండి అట్టు, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అయిపోయింది. వేరేది కూడా అలాగే ఆయిల్ పోసి వీటెక్కిన తర్వాత
పిండి అదే సేమ్ అదే సైజులో వేస్తున్నాను. సేమ్ అలాగే వేసుకుని మంట ఫుల్గానే ఉండాలి. ప్లేట్ పెట్టేసి సన్న మంట మీద చేసేస్తాను. చూడండి అయిపోయాయి. అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. నేను పల్లీలు పుట్నాల పప్పు బాగా ఆయిల్లో బాగా వేగనిచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసి నేను చట్నీ చేస్తాను. ఇది ఎంత అసలే ఇలా చేసుకుంటే టిఫినీ చేసుకుంటే చూడండి ఎలా వచ్చిందో. అసలు లోపల చూడండి గుల్లగా వచ్చేసింది. లోపలంతా మొత్తం గుల్ల టైప్లో వచ్చేసింది. నోట్లోనే వేసుకుంటే కరిగిపోయేలాగా ఉన్నాయి. కరకరలాడుతున్నాయి. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇలాగా మనకి మంట ఏ టైంలో తగ్గించాలి, ఏ టైంలో పెంచాలన్నది ఉంది. దాన్ని బట్టి ప్రాసెస్ చేసుకోవాలి. లేకపోతే అట్టు లోపల ఉడకదు, మాడిపోతుంది. పాలకులు చాలా ఫేమస్ ఇవి. సూపర్గా ఉన్నాయి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఒక కట్టు తింటే కడుపు నిండిపోతుంది. సూపర్.